నుంచి వెళ్ళు. సుందరి నేను వచ్చింది మరి నీకు వచ్చినట్లు నేను కౌగిలిలో బంధించడానికి. నేను అందరిలాంటి ఆడదాన్ని కాదు. నీలాంటి ఎదురు చూస్తున్నాడు రాధా మేడం. నీలాంటి రోడ్డు రోమియోలని నేను చాలా మందినే చూశానులే. చూశావు, చాలా మందిని చూశావు. అలాగే నన్ను కూడా ఒక్క చూపు చూశావంటే మన ఇద్దరు పని స్వతంత్రం అవుతుంది. నీ పని పడడానికి పోలీసులు వస్తారు. ఇంకా సేపు ఇక్కడే ఉండు, నీ పని వాళ్ళే చెప్తారు. ఎక్కడికి వెళ్ళేది? వచ్చిన పని అవ్వాలిగా. మొదలు పూలాంటి మద్దతిచ్చి ఇంత అందం దొరికినప్పుడు మంచం మీద వాడుకోవడమే తప్ప వదిలేసే వంశంలో పుట్టలేదే. ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళని ఇలా గొడవ చేస్తున్నావే, నీ లాంటి వాడికి బాగా ఎక్కువైపోయిందిరా. నేను నీ ప్రేమ కోసం తప్పించబోయే ప్రేమ పూజారిని. ఈ రాకెట్ గారు అయితేనే ఏళ్ళు పట్టుకుని నడిచే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నువ్వేదో ఎర్రగా గుర్రగా నాజుగ్గా ఉండవని నీ దగ్గరికి వస్తే అలాగంటావేంటి? నీ చెంప చెల్లుమంటుంది. చెంప చెల్లమంటే నా మనసు చెల్లమంటుంది. ఆ మాట్లాడడానికి నీకు సిగ్గుగా లేదు? అది చిన్నప్పుడే వదిలేసా. నేను కావాలనుకుంటే కైకలూరి కన్నైనా, పిఠాపురం పిల్లైనా, చిలకలూరిపేట చిలకైనా ఇంటికి వచ్చిన బెడ్రూమ్ లో వెయిట్ చేయాలా? ఇక్కడే ఉండు, నలుగురిని పిలిపించి నీ పని ఏంటో చెప్తాను. ఎంత దూరం వచ్చిన తర్వాత అసలు తగ్గే ప్రసక్తే లేదు. వెలిపించబోతున్నా నా శరీరాన్ని నీ కౌగిలితో ఆనందపరుచుకుంటావా? పొద్దున్నని బాదుషాల ఆడిపోతున్నావు. నిన్ను నిలిపేస్తా, ఈ చలికి చెమట దుక్క పట్టిస్తా. చలికి మంటేశా, ఒంట్లో వేడికి మందేశా, మూడొస్తే దీనికి పండేశా. నా మూడంతా జరగబడుతున్నావు. మా గురించి తెలియక నువ్వు మాతో పెట్టుకున్నావు.